హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అభి ఫిల్మిక్ ఫైండ్స్. మన తెలుగు వాళ్ళ టేస్ట్ అంటే ఒకసారి బొత్తిగా అర్థం కాదండి. ఇదే కమిటీ కుర్రాళ్ళ మూవీ మలయాళం కూడా రిలీజ్ చేసి ఉండడం అయితే అబ్బాబాబా ఏం సినిమా రా, ఎక్సలెంట్ రా, అసలు ఇలాంటిది మన తెలుగులో రావేంట్రా అనుకుంటారు. అదే మన తెలుగు కూడా తీశారనుకోండి చాలా స్లోగా రన్ అవుతుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మంజుమన్ బాయ్స్, ఆ సినిమాలో అనుకున్నంత ఏముండదు, అంత హైప్ వచ్చినంత బాగానే ఉంది, బట్ బీభత్సమైన హిట్. కానీ దానికంటే ఇది చాలా చాలా అంటే చాలా బాగుంది ఈ మూవీ. ఈ మూవీలో 11 మంది ఫ్రెండ్స్లో ఉన్న ఫ్రెండ్షిప్ బాండింగ్ కానీ, చిన్నప్పుడు బాల్యం ఎంత అమాయకంగా ఉండేదో కానీ చాలా బాగా చూపించాడు డైరెక్టర్ యదువంశీ. నేనైతే మూవీ చూస్తున్నంతసేపు నా చిన్నతనంలోకి వెళ్ళిపోయా. నేనే కాదు, మీరు చూస్తున్నా కానీ మీరు కూడా చిన్నప్పటి జ్ఞాపకాల్లోకి పక్కా వెళ్ళిపోతారు. అప్పట్లో ఉన్న మన ఇన్నోసెంట్ ప్యూర్ ఫ్రెండ్షిప్ని క్యాస్ట్ రిలీజన్ ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో అన్న పాయింట్ని డైరెక్టర్ యదువంశీ చాలా కన్విన్సింగ్గా మనకి చూపించాడు ఈ మూవీలో. దానికైతే నిజంగా డైరెక్టర్ని మెచ్చుకోవాలి. యాజ్ వెల్ యాజ్ ఈ స్టోరీని పట్టాలెక్కించడానికి ప్రొడ్యూస్ చేసిన కొణిదెల నిహారికని కూడా మనం మెచ్చుకోవాల్సిందే. ఇలాంటి మూవీస్ వస్తుంటే నెక్స్ట్ ఇంకా మంచి మంచి కాన్సెప్ట్ తోటి తీయడానికి వీలుంటుంది. మీరు గమనించినట్లయితే ఈ మధ్య మూవీస్లో జాతర కాన్సెప్ట్ ఉన్న ప్రతి సినిమా హిట్ అయిపోతుంది. రంగస్థలం కానీ, దసరా కానీ, ఇక్కడ భీమిలి కబడ్డీ జట్టు కానీ, రేపొద్దున రాబోయే పుష్ప 2 దేవర కూడా జాతరలు ఉంటే అవి కూడా హిట్ అయిపోతున్నాయి, మనకు అర్థమైపోతున్నాయి. ఎలా అంటే ఖైదీ మూవీలో కార్తీగడ్ లాస్ట్లో పెద్ద గన్ను తీసుకొని పేలుస్తారు చూసారా, అలాంటి ప్యాటర్న్లో చాలా మూవీస్ వచ్చి ఇప్పటివరకు వచ్చి లాస్ట్లో పెద్ద గన్ను తీసాడంటే సినిమా హిట్, ఆ టైప్ అనమాట. కోర్స్ అదంతా పక్కన పెట్టేద్దాం. ఈ సినిమా అయితే పక్కా చూడండి. చిన్నప్పుడు జ్ఞాపకాల్లోకి ఆ ఫ్రెండ్షిప్ని, ఇన్నోసెంట్ లవ్ని, ఇప్పుడు మనం ఫేస్ చేస్తున్న కాంప్లికేటెడ్ లైఫ్ని, అన్నిటిని ప్రతి ఏదో ఒక పాయింట్లో ఎవరో ఒకరికి ఏదో ఒకటి తగులుతూనే ఉంటుంది. అస్సలు మిస్ అవ్వద్దు, థియేటర్లో చూడండి. చిన్న మూవీ కదా, రన్ టైం ఎక్కువ ఉండొచ్చు, కలెక్షన్స్ తక్కువ ఉండొచ్చు, కానీ ఇలాంటి సినిమాల్ని మనం ఎంకరేజ్ చేయాలి, హిట్ చేయాలి. థ్యాంక్ యూ, నమస్తే, బాయ్.